ఓం నమో వెంకటేశాయ. రామం రాక్షసమర్దనం రఘుపతిం శక్రారి విధ్వంసినం సుగ్రీవేప్సిత రాజ్యతం సురపతే పుత్రాంతకం శార్ంగిణం భక్తానామభయప్రదం భయహరం పాపౌఘ విధ్వంసినం సీతాసేవిత పాదపద్మయుగళం రామం భజే శ్యామలం. దేవేంద్రుని శత్రువులైన రాక్షసులను సంహరించేవాడు, వాలిని కాదని తనను ఆశ్రయించిన సుగ్రీవునికి రాజ్యప్రదాత, ఈ విధంగా తన భక్తుల భయాన్ని పరిహరించి అభయాన్ని ప్రసాదించేవాడు, సీతమ్మ చేత సేవింపబడిన పాద పద్మములు కలిగిన శ్రీరామునికి తద్రూపాంతరభూతుడైన శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను సమిష్టిగా పలుకుతూ ప్రారంభం పలుకుదాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం దశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య
రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సరాజా సగరో నామ యస్ సముద్రమఖానయత్ ఇష్ట్వా పర్వణి వేగేన త్రాసయంతమిమాః ప్రజాః. సగరుని వరకు వృత్తాంతాలను మనం తెలుసుకున్నాము. అసితుని యొక్క కుమారుడైనటువంటి సగరుడు ఎలా జన్మించాడు అనే విషయాన్ని. మరి ఆ సగరుడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆ హైహైలని తాళజంకులని శశిబిందులు వీళ్ళందరినీ కూడా ఓడించి మరలా తన తండ్రి రాజ్యాన్ని తాను చేజిక్కించుకున్నాడు. అతడే యహ ఇష్ట్వా పర్వణి వేగేన అశ్వమేధయాగములు వీటినన్నింటినీ కూడా చేశాడు. ఆ అశ్వమేధయాగ సమయంలో ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరించేస్తే తన కుమారులందరినీ కూడా ఆ అశ్వాన్ని వెతకడానికి పంపించి మరి వారు సమస్తమైనటువంటి భూమండలమును వెతికి భూమి మీద దొరకబోతే భూమిని తవ్వుకుంటూ పాతాళలోకం వరకు వెళ్ళారు. ఈ విధంగా సగరులు ఈ భూమిని తవ్వటం ద్వారా ఏర్పడినటువంటిదే సాగరము అని చెప్పి అన్నారు. మరి ఆ విధంగా వేగేన ఇమా ప్రజా త్రాసయంతం అఖానయతు. సముద్రము పర్వదినములలో అంటే పౌర్ణమి అమావాస్య మొదలైనటువంటి పర్వదినములలో పొంగుతూ ఉంటే అది పొంగి జనముల మీదకి రాకుండా దానికి ఒక సరిహద్దుని ఏర్పాటు చేసి అది ఉండడానికి కావలసినంతగా సముద్రాన్ని తవ్వించినటువంటి వాడు సగరుడు. తన పుత్రుల చోటి అంత గొప్పగా చేయించినటువంటి వాడు. అందుకనే సగరహ నామ రాజా అన్నిటి అతడే సగరుడు అనే పేరు అతని యొక్క కుమారులు తవ్వినటువంటిదే సాగరముని. ఆ సగరపుత్రుల యొక్క వృత్తాంతము అశ్వమేధయాగము అదంతా కూడా అందరికీ తెలిసిందే. అందులోనూ కూడా ఈ సగరుడు చక్రవర్తులలో షట్చక్రవర్తులు అంటారు. ఆ షట్చక్రవర్తులలో ఒకడుగా చెప్పారు. హరిశ్చంద్రో నలోరాజ పురుకుత్సహ పురూరవ సగరః కర్తవీర్యేతి షడేతే చక్రవర్తినః అని చెప్పి అంటూ ఈ ఆరుగురు కూడా గొప్ప చక్రవర్తులుగా కీర్తించబడినవారు. మరి అటువంటి వారిలో ఒకడు సగరుడు అన్నమాట. మరి ఆ విధంగా ఆ సగరుని యొక్క కుమారుడు అసమంజసుడు అన్నారు. అయితే ఈ అసమంజసుడు యొక్క చారిత్రం అనేది అసమంజస చారిత్రం అసమంజసమితి మత్వ అని చెప్పంటూ అసమంజసుని యొక్క చారిత్రం కాస్త వ్యక్తిత్వము భిన్నంగా ఉండటంతో ఎందుకు అంటే అసమంజసుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సరే అతనికి అంశుమంతుడు జన్మించాడు. కానీ అసమంజసుని యొక్క వ్యక్తిత్వం కొంత క్రూరంగా ఉన్నది. ఆ సరయు నదీ తీరంలో వెళుతూ ఉంటే ఆ నదీ తీరంలో ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వారిని ఆ నదిలో పడేసి వాళ్ళు విలవిలలాడుతూ ఉంటే అది చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. మరి అలాగా ఉన్నటువంటి వాడిని ఆ అయోధ్యాపుర ప్రజలందరూ కూడా వచ్చి సగర మహారాజు దగ్గర చెప్పారు. మహారాజా, మీ కుమారుడైనటువంటి అసమంజసుడు మమ్మల్ని హింసిస్తున్నాడు అని చెబితే, సరే ప్రజలను హింసించేవాడు ఎవరైనా సరే అతడు రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పి తన కుమారుడైనప్పటికీ కూడా అసమంజసుడిని దూరంగా అంటే రాజ్యం నుండి అయోధ్యానగరం నుండి బహిష్కరించేశాడు. అయితే అతని కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రం అంటే అసమంజసుని కుమారుడు అంశుమంతుడు మాత్రము చాలా గొప్పవాడు. ఇందులో విశేషం ఏంటంటే అంత గొప్పవాడైనటువంటి అంత గొప్ప వంశంలో గొప్పవాడైనటువంటి సగరుని వంశంలో అసమంజసుడు మరి చారిత్ర్యం దుర్మార్గం అంటే క్రూరమైనటువంటి చారిత్ర్యంతో బుద్ధితో ఎలా ఉన్నాడండి అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఈ అసమంజసుడు కూడా పూర్వజన్మలో ఒకానొక యోగీశ్వరుడు.
అయితే అతడు దుర్మార్గులతోటి చేరటం వల్ల, దొంగలతోటి చేరటం వల్ల కర్మభ్రష్టుడయ్యాడు. తద్వారా తరువాతి జన్మలో ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినప్పటికీ బుద్ధి మాత్రము క్రూరమైనటువంటి బుద్ధిగా ఉన్నది. కానీ ఇక్కడ విశేషము, ఎప్పుడైతే సగరుడు అసమంజసుణ్ణి రాజ్యము నుండి బహిష్కరించేశాడో, ఆ బహిష్కరించినప్పుడు ఆ అసమంజసుడు రాజ్యం నుండి వెళ్ళిపోతూ ఏం చేస్తాడు, తన వలన ఎవరైతే ఇబ్బంది పడ్డారో, తాను ఎవరినైతే నదిలో పడేశాడో పిల్లల్ని, వారినందరినీ కూడా తన యోగశక్తితోటి ఆ నది నుండి మరలా బయటకు రప్పిస్తాడు. అందరినీ కూడా ఆనందపరుస్తారు. అప్పుడు వీళ్ళందరూ, ప్రజలందరూ అనుకుంటారు, అయ్యయ్యో అసమంజసుడు ఇంతటి గొప్పవాడా, ఈ విషయం తెలియక మనం రాజుగారికి ఈ విధంగా మనం చెప్పి అసమంజసుడిని బహిష్కరించే విధంగా చేసేమే అనుకుంటారు. అంటే అతడు పూర్వజన్మ కర్మ ఫలంగా ఈ విధమైనటువంటి ప్రవృత్తిని పొంది ఉన్నాడు. అయితే పూర్వజన్మ వాసన కూడా, యోగశక్తి కూడా అతనిలో ఉన్నది అని చెప్పేది అని మనకు తెలుస్తున్నది. మరి సగరుని కుమారుడు యొక్క అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. అసమంజస్తు పుత్రోభూతు సగరస్యేతి నశ్రుతం జీవన్నేవ సపితాతు నిరస్త పాపకర్మకృతు అంటూ, జీవన్నేవ సపిత్రాతు అని అంటూ, మరి అసమంజసుడు తండ్రి చేత అలాగా రాజ్యము నుండి వెడలగొట్టబడిన వాడై ఆయన రాజ్యం నుండి బయటికి వచ్చేశాడు. అయితే అతని యొక్క కుమారుడు అంశుమంతుడు మాత్రం గొప్పవాడిగా కీర్తించబడ్డాడు. అంటూ అంశుమానితి పుత్రోభూత్ అసమంజస్య వీర్యవాన్ దిలీపోంశుమతః పుత్రో దిలీపస్య భగీరథ. ఈ అంశుమంతుడు మరి తాతగారి యొక్క సగరుడు చేస్తున్నటువంటి అశ్వమేధ యాగం యొక్క అశ్వాన్ని వెతికి తీసుకువస్తాడు. ఆ అశ్వాన్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి సగరపుత్రులందరూ కూడా కపిల మహర్షి యొక్క ఆ క్రోధాగ్నిలో వాళ్ళందరూ కూడా భస్మం అయిపోతే, ఆ తరువాత సగరుడు ఆ అంశుమంతుడిని పంపిస్తాడు, మనమడిని పంపిస్తే, ఇతడు చాలా తెలివిగాను గొప్పవాడు, రాజనీతి తెలిసినవాడు కావున పాతాళలోకానికి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న అశ్వాన్ని, కపిల మహర్షికి నమస్కరించి అశ్వాన్ని తీసుకువస్తూ అక్కడ కుప్పలుగా ఉన్నటువంటి తన పితరుల యొక్క ఆ భస్మములను చూచి వారిని తరింపజేయటానికి గంగాని సురగంగా స్వర్గంగాను దించాలనే విషయాన్ని గరుత్మంతుని ద్వారా తెలుసుకున్నటువంటి వాడై మరి యాగాశ్వాన్ని అక్కడి నుంచి తీసుకువచ్చి సగరుని చేత యాగమును పూర్తి చేయిస్తాడు. అయితే సగరుడు మరి గంగానదిని స్వర్గము నుండి కిందకి తీసుకురావడం అనేది ఎలాగా అని ఆలోచిస్తూ, అందులోనూ 60,000 మంది పుత్రులు గతించడంతో ఆ పుత్రవియోగ దుఃఖంతో కొంతకాలానికి గతించాడు. అయితే అంశుమంతుడు కూడా ఈ విధంగా తన పితృదేవతలను, తన బాబాయిలను వారిని తరింపజేయడానికి, గంగానదిని తీసుకురావడానికి ఆయన కూడా ప్రయత్నం చేశాడు. కానీ అది సఫలం అవ్వలేదు. మరి ఆ అంశుమంతుని యొక్క పుత్రుడు దిలీపోంశుమతఃపుత్రో దిలీపస్య భగీరథ అంటూ, అసమంజసుని యొక్క పుత్రుడు పరాక్రమవంతుడైన అంశుమంతుడు, ఆ అంశుమంతుని యొక్క పుత్రుడు దిలీపుడు అన్నాడు. దిలీపుడు కూడా ఎంతో పరాక్రమవంతుడు, ప్రజలను ఎంతో చాలా జాగ్రత్తగా, అంటే చాలా గొప్పగా పరిపాలించినటువంటి వాడు. వ్యూఢోరస్కోర్షస్కంద సారప్రాంసుర్ మహాభుజ ఆత్మకర్మ క్షమందేహం క్షాత్రోధర్మైవాపరహ అని అన్నట్టుగా క్షత్రియ ధర్మం ఒక రూపాన్ని దాల్చితే ఎలా ఉంటుందో అలాగా దిలీప మహారాజు ఉంటాడు అని చెప్పి చాలా గొప్పగా కీర్తిస్తాడు. అయితే ఆ దిలీపుడు కూడా మరి భగీరథునికి రాజ్యాన్ని అప్పచెప్పంటే, ఆయన యొక్క రాజ్యాన్ని కొంతకాలం పరిపాలించిన తర్వాత భగీరథునికి రాజ్యాన్ని అప్పచెప్పి మరి ఆ వానప్రస్థంలో తన పితృదేవతలను, ఆ సగర యొక్క పుత్రుల్ని తరింపజేయడానికి గంగానది కోసమని ఆయన కూడా తపస్సు చేస్తాడు కొంతకాలం. అయినప్పటికీ అది కూడా సరిపోలేదు, గంగానది దిగి రాలేదు. మరి ఆ దిలీపస్య భగీరథ పుత్ర, దిలీపుని పుత్రుడైనటువంటి భగీరథుడు రాజ్యాన్ని పొందిన వెంటనే ఆయన కూడా ఏం చేస్తాడు, కొంతకాలానికి ఆ రాజ్యాన్ని మంత్రులకి అప్పచెప్పి అతను యువకుడిగా ఉన్నప్పుడే మరి తన పితృదేవతలైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో సగరుని యొక్క పుత్రులు 60,000 మంది, వారిని తరింపజేయడానికి గంగానదిని భూమండలానికి దించడానికి గంగానదితోటి వీరికి తర్పణములు ఇవ్వటం కోసమని చెప్పి మరి తపస్సు చేస్తాడు. మరి ఆ తపస్సు ఫలంగా గంగానది స్వర్గము నుండి
భూమండలం మీదకి అంటే హిమాలయాల్లో బిందు సరస్సులో పడి 7 పాయలుగా విడిపోయి 3 పాయలు తూర్పుకి, మరొక 3 పాయలు పశ్చిమానికి, ఒక పాయ భగీరథుణ్ణి అనుసరించి మరి అక్కడ నుండి జన్ను మహర్షి ఆశ్రమానికి, ఆ తర్వాత నుండి సాగరము నుండి పాతాళలోకానికి వెళ్ళి ఆ సగరపుత్రులైనటువంటి 60,000 మందిని కూడా, ఆ 60,000 మంది యొక్క భస్మముల మీద కూడా ప్రవహించి వారందరికీ కూడా ముక్తిని కలుగజేస్తుంది. ఈ విధంగా భగీరథుడు ఎంతో ప్రయత్నం చేసి, ఎంతో కష్టపడి, ఎన్నో విఘ్నములను ఎదుర్కొని తన పితృదేవతలను తరింపజేశాడు. అందుకనే ఎవరైనా గొప్ప ప్రయత్నం అంటే ఎన్ని కష్టములు వస్తున్నప్పటికీ కూడా ప్రయత్నాన్ని మానకుండా కనుక చేసినట్లయితే వారి ప్రయత్నాన్ని భగీరథ ప్రయత్నము అని చెప్పి కీర్తిస్తాడు. అంతటి గొప్పవాడు మరి దిలీపుని యొక్క కుమారుడైన భగీరథుడు. భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థ ఏన విశ్రుతా కకుత్స్థస్య చ పుత్రో భూతు రఘుర్యేన తు రాఘవాః. మరి ఆ భగీరథుని తరువాత కకుత్సుడు అనేవాడు ఆయన జన్మించాడు. ఈయననే ఇంద్రవాహనుడు అని కూడా అంటారు. ఈయన సామాన్యుడు కాదు. ఒకానొక సందర్భంలో దేవతలకు రాక్షసులకి యుద్ధం వచ్చినప్పుడు మరి దేవతల యొక్క బలము తగ్గిపోతూ ఉన్నది, రాక్షసులు విజృంభిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ఇంద్రుడు వచ్చి మరి ఈ అయోధ్యాపుర రాజు అయినటువంటి కకుత్సుని దగ్గరికి వచ్చి, మహారాజా మాకు సహాయం చేయండి అని కబురు పెడితే ఆయన, నేను సహాయం చేయడానికి మీ తరపున రాక్షసులతో యుద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ నేను ప్రయోగించేటటువంటి బాణ పరంపరలు, అలాగే నేను చేసేటటువంటి యుద్ధ సమయంలో నా విన్యాసములకు వాహనము, సరైనటువంటి వాహనము, దృఢమైనటువంటి వాహనం అనేది ఉండాలి. అలాంటి వాహనం ఉంటేనే యుద్ధం అనేది మరింత గొప్పగా ఉంటుంది. మరి నా శక్తిని, నా పరాక్రమాన్ని తట్టుకోగలిగిన, భరించగలిగినటువంటి వాహనం ఏది ఉంటుంది అని చెప్పి అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. కకుత్సుని యొక్క పరాక్రమానికి తగినటువంటి వాహనమా, అందులోనూ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కకుత్సుడే చెబుతాడు, ఏ వాహనములు కూడా సరిపోవు, కావున ఇంద్రుడే వాహనంగా ఉండాలి అని చెప్పి అంటే ఇంద్రుడు అంటే నేనే వాహనంగా ఉంటాను అని చెప్పి ఇంద్రుడు అని ఒక వృషభంగా మారి ఆయన ఇంద్రుడు కకుత్సునికి వాహనంగా ఉంటాడు. అప్పుడు ఆ కకుత్సుడు ఆ వృషభంగా మారినటువంటి ఇంద్రుని యొక్క మూపురం మీద ఉండి రాక్షసులతో యుద్ధం చేసి గెలుస్తాడు. మూపురాన్ని అంటే ఆ ఎద్దు యొక్క మూపురం ఏదైతే ఉందని కకుదు అని అంటారు. అలా కకుది స్థిత అయితే కకుత్సహ అని ఆయనకి పేరు సార్థకమైనదన్నమాట. అలాగా ఇంద్రుడినే వాహనంగా చేసుకున్నాడు, కావున ఆయనకు ఇంద్రవాహనుడు అనే పేరు కూడా ఉన్నది. ఇలాగా మానవునిగా జన్మించినప్పటికీ ఈ అయోధ్య నగరానికి రాజుగా ఉన్నటువంటి ఆ కకుత్సుడు ఇంద్రుడినే వాహనంగా చేసుకున్నటువంటి గొప్ప పరాక్రమవంతుడు. అందుకనే ఆ తరువాత వారందరినీ కూడా కాకుత్సులు అంటే కకుత్సుని యొక్క పేరుతోటి కాకుత్సుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకనే కాకుత్స్థ అని చెప్పి చాలా చోట్ల సంబోధన వినిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే చూడండి, వంశానికి పేరు అనేది వంశం పేరు వల్ల వంశానికి పేరు రావటం కాదు, వంశంలో పుట్టినటువంటి మహాత్ముల వల్ల ఆ వంశానికి గొప్ప పేరు వస్తుంది. ఆ పేరుతోటి ఆ వంశాన్ని కూడా కీర్తిస్తారనేది తెలుస్తున్నదన్నమాట. మరి అలాగా మరి ఇక్ష్వాకు వంశముని పిలిచారు, ఎందుకంటే ఆయన గొప్పవాడు కావన మొదటివాడు రాజుగా. అలాగే కకుత్స వంశము అని చెప్పి అన్నారు, ఆయన కూడా దేవతలకే సహాయం చేసినంతటి పరాక్రమవంతుడు కావున. అందుకనే భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థ ఏన విశ్రుతా, మీరందరూ కాకుత్స్థ అని చెప్పి ఆయన వలనే పిలువబడుతున్నారు నాయన. అంతేకాదు కకుత్స్థస్య చ పుత్రో భూత్ రఘుర్యేన తు రాఘవాః. ఆ కకుత్సుని యొక్క పుత్రుడు రఘుమహారాజు. ఆ రఘుమహారాజు కూడా ఎంతో గొప్ప పరాక్రమవంతుడు. సమస్తము కూడా అంటే సముద్రం వరకు వ్యాపించినటువంటి భూమండలాన్ని కూడా జయించిన వాడు. అందుకని రఘుమహారాజు యొక్క జైత్ర యాత్ర చాలా గొప్పగా కీర్తించబడింది. ఆయన చేసినటువంటి యజ్ఞములు కూడా ఎంతో గొప్పగా కీర్తించబడ్డాయి. ఆయన చేసినటువంటి దానములు కూడా ఎంతో గొప్పగా కీర్తించబడ్డాయి. ఎంత గొప్పగా అని అంటే ఒకానొక సందర్భంలో కౌత్సుడు అనే ఒకనొక వరతంధృష్యుడైనటువంటి కౌత్సుడు రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు. రఘుమహారాజు విశ్వజిత్ యాగాన్ని చేసినటువంటి వాడంటే విశ్వం మొత్తాన్ని జయించినట్లుగా అందరూ ఒప్పుకున్నారన్నమాట. విశ్వజిత్ యాగాన్ని చేశాడు.
చేసిన తర్వాత అందులో దాన ధర్మాలుగా తన దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ సందర్భంలో కౌత్సుడు అనే వరతం శిష్యుడు వస్తే ఆయనకు సన్మానం చేయడం కోసం, ఆయనకు ఇవ్వటం కోసం అని చెప్పి కుబేరుని మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. రేపే కుబేరునితో యుద్ధము అని ప్రకటించేస్తే కుబేరునికి ఈ విషయం తెలిసి ఆనాడు తెల్లవారు ఆ రాత్రికే ఈ రఘుమహారాజు యొక్క ధనాగారం మొత్తాన్ని కూడా నింపేస్తాడు. ఈ విధంగా తన దగ్గర ఉన్నది మొత్తాన్ని కూడా దానం చేసేంతటి త్యాగశీలి, తన దగ్గర తనను ఆశ్రయించినటువంటి వారికి ఇవ్వటం కోసం ఎంతటికైనా సరే, ఎంత పని ఎంత ఘనకార్యం చేయడానికైనా సరే తెగించేటటువంటి పరాక్రమవంతుడు, అనేక విశ్వజిత్ యాగాన్ని అనేకమైనటువంటి యాగములు చేసినటువంటి గొప్పవాడు రఘుమహారాజు. అందుకనే రఘుమహారాజు పేరుతోటే ఆ వంశాన్ని రఘువంశము అని చెప్పి వారిని రాఘవులు అని చెప్పి కీర్తించారు. లంఘతీతి రఘువు అని అంటారు. అంటే ఎక్కడా కూడా వెనుకడుగు లేకుండా విజయాన్ని పొందేటటువంటి వాడు. అందుకనే రఘుమహారాజు అని చెప్పి ఆయనకు పేరు కూడా ఆ విధంగా సార్థకమైందిట. అందుకనే ఆ పేరుతోటి రాఘవాహ ఏన రాఘవాహ, మీరందరూ రాఘవులు అని ఏ పేరుతో అయితే పిలువబడుతున్నారో అదిగో ఆ రఘుమహారాజు కకుత్సుని యొక్క పుత్రుడు అని అంటూ ఈ విధంగా పరంపరను చెబుతూ మరి ఆ కకుత్సుని పుత్రుడైనటువంటి రఘుమహారాజు రాజ్యాన్ని పరిపాలించాడు. రఘోస్తు పుత్రస్తేజస్వి ప్రవృద్ధ పురుషాదక కల్మాషపాద సౌదాస ఇత్యేవ ప్రథితో భువి. మరి రఘుమహారాజు యొక్క కుమారుడు తేజస్వీ పుత్ర, గొప్ప తేజస్సంపన్నుడైనటువంటి వాడు. ఆయన ప్రవృద్ధ, ఆయన పుత్రుడు పెరిగి పెద్దవాడై పురుషాదక కల్మాషపాద సౌదాస ఇత్యేవం భువి ప్రథిత. ఆయన పేరు సౌదాసుడు అని పేరు. అయితే ఆయనకే కల్మాషపాదుడు అనే పేరు కూడా ఉన్నది, ఆయనకే పురుషాదకుడు అనే పేరు కూడా ఉన్నది. ఏమిటి ఈయన వృత్తాంతము అంటే, ఈయన యొక్క ఆ సౌదాసుడు అనే ఈ మహారాజు రఘుమహారాజు యొక్క తర్వాత ఆయన పుత్రుడైన ఆయన సౌదాసుడు చాలా గొప్పవాడు. ఆయన ఒకానొక సందర్భంలో వేట కోసమని అడవికి వెళ్ళి ఆ అడవిలో జంతువులను వధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒకానొక రాక్షసుణ్ణి వధిస్తాడు. వధించేటప్పటికీ ఆ రాక్షసుని యొక్క స్నేహితుడు ఈ సౌదాసుని మీద పగ తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో అతడు మాయావేషంలో పరాక్రమంతో ఈ సౌదాసుణ్ణి జయించలేము అనే విషయాన్ని తెలుసుకున్న ఆ రాక్షసుడు తన మిత్రుని యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో సౌదాసుని యొక్క రాజ్యానికి వచ్చి అతని యొక్క రాజ్యంలో వంటవాడిగా చేరతాడు. వంటవారిగా చేరి ఒకానొక సందర్భంలో మరి ఈ సౌదాసుని యొక్క గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి భోజనానికి వచ్చిన సందర్భంలో ఈ రాక్షసుడు మరి మారువేషంలో ఉన్నాడు కదా, అతడు నరమాంసాన్ని వండి దానిని వశిష్ఠుల వారికి ఆహారంగా ఇస్తాడు. ఇచ్చేటప్పటికీ అది చూచినటువంటి వశిష్ఠుల వారికి చాలా కోపం వస్తుంది. మహారాజు ఎంత గర్వంతో మదమెక్కి ఎంత పని చేశాడు, నాకు నరమాంసాన్ని వండించి పెట్టిస్తాడా అని చెప్పి సౌదాసుడిని చెప్పిస్తూ, నీవు రాక్షసుడు అవుతావు, నీవు నరమాంసాన్ని తినేవాడిగా అవుతావు అని చెప్పి ఆ సౌదాసుడిని శపించేస్తాడు. అయితే ఇక్కడ ఈ వండినటువంటి విషయంలో కానీ ఆ నరమాంసాన్ని చేసిన విషయంలో సౌదాసుని యొక్క ప్రమేయం కానీ ఏమీ లేదు. అయినప్పటికీ మరి ఈ కార్యానికి రాజే కారణము అని భావించిన వశిష్ఠుల వారు కోపంతో ఆ విధంగా శపించేస్తాడు. శపించేటప్పటికీ పాపం సౌదాసునికి కూడా కోపం వస్తుంది. గురువుగారు అన్నీ తెలిసినటువంటి గురువుగారు నా ఆంతర్యం తెలియకుండా జరిగినటువంటి దానికి నేనే కారణము అని చెప్పి నిష్కారణంగా నన్ను శపిస్తారా అని చెప్పి ఆ సౌదాసునికి కూడా కోపం వచ్చేసి వెంటనే గురువు గారినే శపించడానికి సిద్ధమైపోతాడు. అంటే చూడండి, ఆ మహారాజులు ఎంత తపస్సంపన్నులు, ఎంత శక్తిమంతులనే విషయం తెలుస్తున్నది. వశిష్ఠ మహర్షినే శపించడానికి ఆ సౌదాసుడు దోసెల్లోకి నీళ్లు తీసుకుని ఇంకా వశిష్ఠుని శపించడానికి సిద్ధపడిపోతాడు. అకారణంగా నన్ను శపించినటువంటి వశిష్ఠ మహర్షిని నేను శపిస్తాను అని. అప్పుడు ఆవేశంలో ఉన్నటువంటి ఆయన యొక్క భార్య ఆపుతుంది. స్వామి, మిమ్మల్ని అకారణంగా శపించినప్పటికీ కూడా వారు మన గురువులు కావున వారిని మనం ఈ విధంగా
శపించరాదు, నిందించకూడదు అని అనేటప్పటికీ ఇంకా ఆయన తన చేతిలో ఉన్నటువంటి మంత్రించినటువంటి ఆ జలాన్ని ఒక్కసారి వదిలేస్తాడు. ఆయన యొక్క పాదముల మీదే పడతాయి, ఆ సౌదాసుని యొక్క పాదముల మీదే ఆ మంత్రజలం ఆయన దోశలో ఉన్నటువంటి నీళ్లు పడతాయి. ఆ మంత్ర ప్రభావానికి, ఆ తాపమునకు సౌదాసుని యొక్క పాదములన్నీ కూడా రెండు పాదములు కూడా కమిలిపోయి నల్లగా మారిపోతాయి. అలాగా కల్మషము చెందినటువంటి పాదములు కావున ఆయన్ని కల్మాషపాదుడు అని ఆ సౌదాసునికి అప్పటి నుంచి కూడా పేరు వచ్చింది. ఇక ఆ తరువాత మరి ఆ వశిష్ఠుని యొక్క శాపంతో ఆయన రాక్షసుడిగా మరి నరమాంస భక్షకుడిగా ఉన్నాడు. కావున పురుషులను అత్తి అంటే తినేవాడు కావున అతడికి పురుషాదకుడు అనే పేరు కూడా ప్రసిద్ధమైనదంట, అనే పేరు కూడా లోకంలో వచ్చింది. ఈ విధంగా రఘువు యొక్క కుమారుడైనటువంటి, రఘువు తర్వాత వాడైనటువంటి ఆ సౌదాసుడికి కల్మాషపాదుడు, పురుషాదకుడు అని ఈ లోకంలో భూమి ప్రసిద్ధ, ఈ లోకంలో ప్రసిద్ధి చెందాడనమాట. మరి ఆ సౌదాసుని యొక్క కుమారుడే కల్మాషపాద పుత్రోభూత్ శంఖణస్త్వితి విశ్రుత యస్తు తద్వీర్యమాసాద్య సహసైన్యో వ్యనీనయతు. కల్మాషపాదుని యొక్క సౌదాసుని యొక్క కుమారుడే శంఖణ మహారాజు అని చెప్పి అన్నారు. ఈ శంఖణ మహారాజు కూడా ఆయన ఎంతో పరాక్రమవంతుడు. మరి శాపవశాత్తు రాక్షసుడిగా ఉండి అందరినీ కూడా భక్షించేస్తున్నటువంటి ఆ సౌదాసుడిని, ఆ కల్మాషపాదుణ్ణి, పురుషాదకుణ్ణి వధించడానికి ఈ శంఖణ మహారాజే సర్వసైన్యములతోటి యుద్ధానికి వెళతాడు. కల్మాషపాదపుత్ర శంఖణ ఇది విస్తృత భూత్. కల్మాషపాదుని యొక్క పుత్రుడే శంఖనుడు అని ప్రఖ్యాతి చెందాడు. తద్వీర్యం ఆసాద్య సహసైన్య వ్యనీనయతు. మరి ఆ పరాక్రమంతో ఉన్నటువంటి వాడు, కల్మాషపాదుని యొక్క పరాక్రమం కూడా ఈ శంఖనుడిలో వస్తుంది కదా. అదేవిధంగా మరి గురువుగా ఉన్నటువంటి వశిష్ఠుల వారి యొక్క శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అటువంటి వాడైన శంఖనుడు కల్మాషపాదుణ్ణి వధించడానికంటే ఆయన మీద యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే అతను తండ్రి అయినప్పటికీ కూడా ప్రజలందరినీ కూడా మరి రాక్షస వేషంలో ఉంటూ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు, అందరినీ వధించేస్తున్నాడని చెప్పి ఈ శంఖనుడు కల్మాషపాదుని మీద యుద్ధానికి వెళ్ళాడు. అయితే శంఖనుడు ఎంత రాక్షసుడైనటువంటి అతనితోటి యుద్ధం చేసి తండ్రి అయినటువంటి కల్మాషపాదుడు మరి రాక్షసుడు అవటం వల్ల తన కుమారుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆ శంఖనుడిని, అతని యొక్క సైన్యాన్ని కూడా పూర్తిగా మట్టుబెట్టేస్తాడనమాట. మరి ఆ తర్వాత శంఖణస్య పుత్రోభూతు శూర శ్రీమాన్ సుదర్శన. మరి అప్పటికే శంఖనుడికి సుదర్శనుడు అనే మనక కుమారుడు ఉన్నాడనమాట. శంఖణస్య పుత్రోభూతు శూర శ్రీమాన్ సుదర్శన సుదర్శనస్యాగ్నివర్ణ అగ్నివర్ణస్య శీఘ్రగ. శంఖనుడు యొక్క కుమారుడు శూరుడు అయినటువంటి శ్రీమంతుడు అంటే గొప్ప సంపన్నుడైనటువంటి వాడైన సుదర్శన పుత్ర భూతు. సుదర్శనుడు అనే పుత్రుడు ఉన్నాడు, కలిగాడు, జన్మించాడు. ఆ తర్వాత సుదర్శనస్య అగ్నివర్ణ. సుదర్శనుడికి అగ్నివర్ణుడు అంటే అంతటి తేజోవంతుడైనటువంటి వాడు, అగ్నిలాగా ప్రకాశించేటటువంటి వాడైన ఆ కుమారుడు సుదర్శనుడికి కలిగాడు. సుదర్శన యొక్క కుమారుడు అగ్నివర్ణస్య శీఘ్రగ. అగ్నివర్ణుడికి శీఘ్రగుడు అనే కుమారుడు. ఈ విధంగా శంకరుని యొక్క పుత్రుడు సుదర్శనుడు, సుదర్శనుడి పుత్రుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని యొక్క పుత్రుడు శీఘ్రగుడు. ఈ విధంగా వీళ్ళందరూ కూడా వారి వారి పుత్రులు రాజ్యంలో పట్టాభిషిక్తులై వారు ఎంతో గొప్పగా రాజ్యాన్ని పరిపాలించారు అంటూ శీఘ్రగస్య మరుఃపుత్రో మరోఃపుత్ర ప్రశుశ్రుక ప్రశుశ్రుకస్య పుత్రోభూత్ అంబరీషో మహాద్యుతి. మరి శీఘ్రగుడి యొక్క పుత్రుడు మరువు, ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. మరువు యొక్క పుత్రుడు ప్రశుశ్రుకుడు, ఆయన కూడా తండ్రి నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయనకి ఆ తర్వాత ప్రశుశ్రుకుని యొక్క పుత్రుడు మహాద్యుతి, మహావిష్ణుభక్తుడు అయినటువంటి వాడు అంబరీషుడు అన్నాడు. అంబరీషోపాఖ్యానం కూడా మనకు ఏకాదశి వ్రతం యొక్క విశేషములు తెలిసే విషయంలో అంబరీషోపాఖ్యానం చాలా గొప్పగా ఉంటుంది. అంబరీషోపాఖ్యానం కూడా వినటం ద్వారా ఏకాదశి వ్రత ఫలం కూడా వస్తుందని మనకు పురాణములు తెలియజేస్తున్నాయి. అంతటి గొప్పవాడు అంబరీషుడు. అటువంటి గొప్ప కాంతిమంతుడు,
భగవదనుగ్రహాన్ని పొందినటువంటి వాడు, సుదర్శనుండే తనకు రక్షగా పొందినటువంటి వాడు అయిన అంబరీషుడు పుత్రభూత ప్రశస్త్రుకుని యొక్క పుత్రుడు అని అంటూ అంబరీషస్య పుత్రో భూత్ నహుషః సత్య విక్రమ నహుషస్య చ నాభాగః పుత్రః పరమధార్మికః. అంబరీషుని యొక్క పుత్రుడు సత్య విక్రమ నహుషః. అంబరీషుని యొక్క కుమారుడు సత్య విక్రమ, సత్యమే పరాక్రమంగా కలిగినటువంటి వాడు నహుషుడు అని చెప్పి అన్నారు. ఆ నహుషుడు కూడా సామాన్యుడు కాదు. ఎంతటి గొప్పవాడు అంటే ఒకానొక సందర్భంలో ఇంద్రుడు బ్రహ్మహత్య పాతకంతో ఆ ఇంద్రసింహాసనం మీద కూర్చోకుండా స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో స్వర్గంలో ఇంద్రసింహాసనం ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో దేవతలు ఋషులు వీళ్ళందరూ కూడా కలిసి నహుషుణ్ణే ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాలి అని చెప్పి అనుకున్నారు. అంతటి గొప్పవాడు నహుషుడు అన్నమాట. మరి అటువంటి ఎందుకని అంతటి గొప్పతనం ఎలా వచ్చింది? సత్య విక్రమ. అతడు సత్యముతోటి తన తపస్సుతోటి రాజర్షిగా ఉన్నటువంటి వాడు కావున అతడికి అంతటి గొప్ప శక్తి, ఇంద్రసింహాసనం మీద కూర్చునేంతటి ఇంద్ర పదవిని పొందేంతటి శక్తిని ఆయన పొందాడు అని చెప్పి అంటున్నారు. అలాగా నహుషస్య అంబరీషస్య సత్యవిక్రమ నహుష సత్యవిక్రముడైనటువంటి పుత్రుడు అంబరీషుడికి కలిగాడు. నహుషస్య పరమధార్మిక పుత్ర నాభాగ. ఆ నహుషుని తర్వాత పరమధార్మికుడైనటువంటి వాడు ధర్మపరుడైన నాభాగుడు అని ఆయన జన్మించాడు అంటూ ఈ విధంగా అంబరీషుని పుత్రుడు నహుషుడు, ఆ నహుషుని యొక్క పుత్రుడు నాభాగుడు అని చెప్పి అన్నారు. వీరందరూ కూడా తమ తమ తండ్రుల నుంచి సంక్రమించినటువంటి ఆ రాజ్యమును చక్కగా పరిపాలించారు నాయన అని రాముడికి చెబుతూ తర్వాత అజస్య సువ్రతశ్చైవ నాభాగస్య సుతాబుభౌ అజస్యైవ చ ధర్మాత్మ రాజా దశరథసుతః. మరి ఆ నాభాగునికి ఇద్దరు కుమారుడు. ఎవరు? అజుడు, సువ్రతుడు అని చెప్పి పెద్ద కుమారుడైనటువంటి అజుడు ఈ రాజ్యసింహాసనాన్ని అయోధ్య రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించాడు. సుప్రీతశ్చైవ ఉభౌ సువ్రతశ్చైవ ఉభౌ సుతౌ అజస్య అని అంటూ ఇక్కడ నాభాగునికి అజుడు, సువ్రతుడు అనే ఇద్దరు కుమారులు. అతనిలో అజుడు పెద్ద కుమారుడైనటువంటి అజుడు రాజయ్యాడు. ఆ అజుని యొక్క కుమారుడే అజస్య సుత ధర్మాత్మ రాజా దశరథ. ఆ అజుని యొక్క కుమారుడే ధర్మాత్ముడు, ఈ అయోధ్య నగరాన్ని పరిపాలించినటువంటి వాడు మీ తండ్రి గారు అయినటువంటి దశరథ మహారాజు అని చెప్పి ఈ విధంగా అక్కడ పరంబ్రహ్మ బ్రహ్మగారి దగ్గర నుంచి మొదలుకొని దశరథ మహారాజు వరకు ఎవరెవరు ఈ అయోధ్య నగరాన్ని, ఈ రాజ్యాన్ని పరిపాలించారు, తండ్రి నుంచి తమకు వచ్చినటువంటి రాజ్యాన్ని ఎంత గొప్పగా పరిపాలించారు, ఎలా స్వీకరించారు, ఏంటి మన వంశాచారము, పెద్ద కుమారుడే రాజవటం అనేది మన వంశాచారము అనే విషయాన్ని సోదాహరణంగా, మామూలు ఉదాహరణ కూడా కాదు, అన్ని అంటే ఇన్ని తరములు దాదాపు 20కి పైగా తరములు చెప్పి అందులో కూడా ముఖ్యమైనటువంటి విశేషములన్నింటినీ కూడా చెప్పి ఆ విధంగా వారు తమ రాజ్యమును తండ్రి నుంచి వచ్చినటువంటి రాజ్యమును ధర్మంగా పరిపాలించారు రామచంద్ర అంటూ తస్య జ్యేష్ఠోసి దాయాదో రామ ఇత్యభివిశ్రుత తద్గృహాణ స్వకం రాజ్యం అవేక్షస్వజనం నృప. నాయన విన్నావు కదా వశిష్ఠుల వారు రామచంద్రమూర్తితో చెబుతున్నటువంటి మాటలు. మరి అక్కడ జాబాలి మహర్షి చెప్పినటువంటి మాటలకు, ఆ నాస్తికవాదానికి రాముడికి కోపం వస్తే ఆ కోపాన్ని తగ్గిస్తూ నాయన కోపడవద్దు, అయితే జాబాలి మహర్షి చెప్పిన మాటల్లో కొన్ని మాటలు మనం స్వీకరించవచ్చు. ఏమిటి అంటే ఈ లోకాచారం ఏదైతే ఉన్నదో దానిని కూడా పరిపాలించాలి. మన వంశాచారం ఏమొస్తున్నది అంటే ఇప్పుడు కాదు, బ్రహ్మగారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ తండ్రి గారి వరకు వరుసగా చూసుకున్నట్లయితే పెద్ద కుమారుడే రాజవ్వటం అనేది జరుగుతూ ఉన్నది. కావున నీవు కూడా దశరథ మహారాజుకి తస్య జ్యేష్ఠో దాయాద రామ ఇతి అభివిశ్రుత, ఆ దశరథ మహారాజుకి కలిగినటువంటి 4 కుమారుల్లో నువ్వు జ్యేష్ఠుడివి, అతని యొక్క రాజ్యాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి వాడివి.
దాయ భాగం యతి ఖండయతి ఇది దాయాద అని చెప్పి అంటూ ఆ భాగాన్ని పొందడానికి యోగ్యుడైనటువంటి వాడు, భాగాన్ని పొందగలిగినటువంటి వాడిని దాయాదుడు అని చెప్పి అంటారనమాట. అలాగా తండ్రి గారి నుండి రాజ్యాన్ని పొందడానికి యోగ్యుడైనటువంటి వాడివి నీవే, పెద్ద కుమారుడివి. కావున మన పూర్వీకులు ఆచరించినటువంటి మన వంశాచారాన్ని, దాన్ని లోకాచారాన్ని కూడా నువ్వు చూచావు కదా, నేను చెప్పాను కదా, విన్నావు కదా, విధినన్నింటినీ కూడా పరిపాలిస్తూ తద్గృహాణ స్వకం రాజ్యం, నీకు నీ తండ్రి నుంచి నీకు వచ్చినటువంటి రాజ్యాన్ని నీవు పరిపాలించవయ్యా. మిగతా కారణములు ఏవైనా ఉండవచ్చుగాక, ఎన్ని కారణములు ఉన్నప్పటికీ కూడా మరి మన ఆచారాన్ని మనం విడిచిపెట్టకూడదు కదా, మన వంశాచారం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పాటించాలి కదా అని చెప్పి ఇప్పుడిక వంశాచారాన్ని చూపించి రాముడిని రాజవ్వమని చెప్పి మరి వశిష్ఠ మహర్షి రాముడిని అడుగుతూ ఉన్నారు, రాముడితో చెబుతూ ఉన్నారు. చెబుతూ ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజ పూర్వజేనా వరపుత్రో జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే. నాయన రామచంద్ర, సర్వేషాం ఇక్ష్వాకూణాం, మన ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి అందరిలోనూ కూడా పూర్వజ రాజా భవతి, మొదట పుట్టినటువంటి వాడు జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతడే రాజు అవుతున్నాడు. విన్నావు కదా, నేను సవిస్తరంగా మన వంశం మొత్తాన్ని కూడా చెప్పాను కదా. మరి కావున పూర్వజే సతి అవరహ రాజ్యే నాభిషిచ్యతే, పెద్ద కుమారుడు జ్యేష్ఠ కుమారుడు ఉండగా అవరహ చిన్న కుమారుడికి రాజ్య పట్టాభిషేకం జరగలేదు, అలా జరగకూడదు. కావున ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వారందరిలోనూ జ్యేష్ఠ కుమారుడే రాజవ్వటం జరుగుతున్నది. జ్యేష్ఠుడు ఉండగా చిన్నవాడికి రాజ్యం ఇవ్వటం అనేది, పట్టాభిషేకం చేయటం అనేది జరగడమే లేదు, అలా జరగదు. కావున జ్యేష్ఠ కుమారుడే జ్యేష్ఠ ఏవ రాజ్యాభిషిచ్యతే, జ్యేష్ఠుడే పెద్ద కుమారుడైనటువంటి నీవే అయోధ్యా నగరానికి రాజు అవ్వాలి, ఇదే ధర్మము, ఇదే మన వంశాచారము అని చెప్పి వశిష్ఠ మహర్షి మరి ఆ చిత్రకూటంలో ఉన్నటువంటి రాముణ్ణి మరలా అయోధ్యకు తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేయాలి, నువ్వు ఆ విధంగా పట్టాభిషేకం చేసుకోవాలి అని చెప్పి రాముణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కులధర్మాన్ని, వంశాచారాన్ని గుర్తు చేస్తూ సరాఘవాణాం కులధర్మమాత్మనః సనాతనం నాద్య విహంతుమర్హసి ప్రభూతరత్నామనుషాధిమేదినీం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః. మహాయశః, గొప్పదైనటువంటి కీర్తి కలిగిన ఓ రామచంద్ర, నీవు ఇప్పటి వరకు కూడా ధర్మాత్ముడివేని, సద్గుణ సంపన్నుడివి అని చెప్పి తండ్రి మాట వినేటటువంటి వాడివి అని ఈ కీర్తి నీకు ఇప్పటికే పూర్తిగా వచ్చేసింది. ఇప్పుడు నీవు మరలా రాజ్యానికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళందరూ బ్రతిమిలాడారు. కావున తప్పనిసరి పరిస్థితుల్లో రాముడు వెనకకు వచ్చాడు, కానీ రాముడు పితృవాక్య పరిపాలన చేసినటువంటి వాడే. తండ్రి మాట విని రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అరణ్యవాసం చేయడానికి సిద్ధపడ్డాడు. కావున రాముడికి రాజ్యకాంక్ష అనేది లేనే లేదు అని ప్రజలు అర్థం చేసుకుంటారు. నాయన, ప్రజలు నిన్ను నిందించరు, నిన్ను కీర్తివంతుడిగానే చూస్తారు. కావున మన కులధర్మాన్ని, మన వంశాచారాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు అయోధ్యా నగరానికి రావాలి అని అంటూ ఆత్మన రాఘవాణాం సనాతనం కులధర్మం, మీ వంశం, మన వంశం ఏదైతే ఉన్నదో మీ యొక్క వంశం యొక్క కులధర్మాన్ని అద్య విహంతుం నార్హసి, పరంపరగా వస్తున్నటువంటి కులధర్మం ఈరోజు నువ్వు దాన్ని నశింపజేయకూడదు, ఆ ధర్మాన్ని ఈనాడు తప్పకూడదు. నాయన, నీ స్వధర్మమే అని అంటున్నావు, నీవు స్వధర్మాన్ని ఆచరించాలి అంటున్నావు. మరి నీ స్వధర్మంలోకి నీ కులధర్మం కూడా అంతర్భూతమే కదా, నీ వంశాచారం కూడా స్వధర్మమే అవుతుంది కదా. కావున వంశాచారాన్ని పాటించి నీవు స్వధర్మంగా నీవు భావించి అలాగ వంశపరంపరగా జ్యేష్ఠునికే రాజ్యాభిషేకం చెయ్యటము అనే మన సంప్రదాయము, ఆచారం ఏదైతే ఉన్నదో దానిని ఈనాడు నీవు తప్పవద్దు. నీవే రాజ్యాభిషేకం చేసుకొని ప్రభూతరాష్ట్రాం ప్రభూతరత్నాం మేదిని, నీవే పరిపాలించాలి అంటున్నాడు. అదేమిటి? నా అనుజ్ఞతోటి భరతుడు పరిపాలిస్తే నేను పరిపాలించినట్లే కదా.
అని రాముడు అంటాడు కదా. అందుకని అంటున్నాడు, నీవు తప్ప ఈ సింహాసనాన్ని అధిష్ఠించడానికి అంతటి శక్తిమంతుడు, ఈ మమ్మల్ని అందరినీ కూడా ఈ రాజ్యాన్ని కాపాడేంతటి గొప్పవాడు, సమర్థుడు వేరేవాడు లేడు. భరతుడు ఉన్నాడు కానీ భరతుడు నీ అంతటి సమర్థుడు కాదు అనే విషయాన్ని చెబుతూ ప్రభూతరత్నాం ప్రభూతరాష్ట్రాం, ప్రభూతమైనటువంటి సంపదలతోటి, శ్రేష్టమైనటువంటి ఎన్నో సంపదలతో కూడినటువంటిది, ప్రభూతమైన బహువిధములైనటువంటి విశాలమైనటువంటి అనేకమైనటువంటి దేశములతోటి కూడినటువంటిది అయిన మేదిని ఈ భూమండలమును పరిపాలించాలి అంటే ఎంతో శక్తి సామర్థ్యములు ఉండాలి. అవన్నీ కూడా నీకే ఉన్నాయి. పితృవతనిషాధి, నీవు తండ్రిలాగా అంటే దశరథ మహారాజులాగా నీవు ఈ రాజ్యాన్ని పరిపాలించవయ్యా. అంతేగాని నువ్వు పరిపాలించడానికి యోగ్యమైనటువంటిది అంతటి సమర్థుడమైనటువంటి నీవు చిన్నవాడైనటువంటి భరతుని మీద ఇంతటి భారాన్ని ఉంచడం అది న్యాయము కాదు. అంతే కదా, పెద్ద వృషభము మోయవలసినటువంటి భారాన్ని ఒక దూడ మీద కనుక ఉంచినట్లయితే ఆ దూడ మోయగలుగుతుందా? సర్వసమర్థుడమైనటువంటి నీవు భరించవలసినటువంటి, నీవు పరిపాలించవలసినటువంటి విశాలమైనటువంటి అనేక రాజ్యములతో కూడి ఉన్నటువంటి మన రాజ్యమును, ఎంతో విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి రత్న సంపదలతో కూడినటువంటి మన రాజ్యమును నీవు పరిపాలిస్తేనే పరిపూర్ణమైనటువంటి రక్షణ ఉంటుంది. నీవే సమర్థుడివి. అంతేగాని మరొకరికి నీవు అప్పచెప్పినట్లయితే నీ ఎంత సమర్థతతోటి వారెవరూ పరిపాలించలేరు నాయన. కావున రామచంద్ర, మన వంశాచారాన్ని కులాచారాన్ని దృష్టిలో పెట్టుకుని నీవే మన రాజ్యాన్ని పరిపాలించడానికి రావాలి అని చెప్పి ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఆ వంశాచారాన్ని గుర్తు చేసి రాముణ్ణి వెనకకు రమ్మని పట్టాభిషేకం చేసుకోమని చెప్పి ఆ విధమైనటువంటి ధర్మంగా చెప్పారు. దీనితోటి మనకు సర్గ 110వ సర్గ పూర్తవుతున్నది. సరాఘవాణాం కులధర్మమాత్మనః సనాతనం నాద్య విహంతుమర్హసి ప్రభూతరత్నామనుషాధిమేదినీం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశాః. ఆ తర్వాత 111వ సర్గ అధ ఏకాదశోత్తరశతతమః సర్గః. వసిష్ఠస్తు తదా రామం ఉక్త్వా రాజపురోహితః అబ్రవీద్ధర్మ సంయుక్తం పునరేవాపరం వచః. కాసేపు మాట్లాడుతూ ఉంటే ఏవేవో ధర్మములు గుర్తొస్తూ ఉంటాయి. ఏ విధంగా అవతల వారిని ఒప్పించవచ్చు అనే దానికి కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త మాటలు కూడా గుర్తొస్తూ ఉంటాయి. మరి జాబాలి మహర్షి యొక్క మాటలు విన్న తర్వాత ఆ నాస్తికవాదాన్ని వినేటప్పటికీ రాముడికి కోపం వస్తే మరి ఇంకా వశిష్ఠుల వారు రాముడి కోపాన్ని తగ్గించడము, అదేవిధంగా జాబాలి మహర్షి మాట్లాడినటువంటి వారితో ఒక విషయాన్ని ఆయన ఆధారంగా చేసుకుని నాయనా ఇందులో మన వంశాచారం ఉన్నది అని చెబుతూ జ్యేష్ఠుడే రాజు అవ్వటం అనేది మన వంశ పరంపరగా వస్తున్నటువంటి సంప్రదాయము. కావున దానిని అది కూడా నీ స్వధర్మంగా భావించి పాటించి జ్యేష్ఠుడమైనటువంటి నీవే రాజ్యాన్ని పరిపాలించాలి అని చెప్పి మరొక విషయం ఇంకొప్పుడు గుర్తొచ్చింది వశిష్ఠుల వారికి. మరొక ధర్మాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, పురోహిత, పురః అంటే హితమును కోరుకునేటువంటి వాడు. రాజుల యొక్క హితమును, ఆ పురము యొక్క హితమును, ముందుగా హితమును కోరుకునేటువంటి వాడు పురోహితుడు. మరి రామచంద్రుని యొక్క హితమును కోరుకునేటువంటి వాడైన ఆ వశిష్ఠ మహర్షి ఆ విధంగా చెప్పి, అంటే వంశాచారం గురించి సవిస్తరంగా పూర్తిగా ఆ వంశ పరంపరను చెప్పి ఏమంటున్నాడు, ఇంకా పునరేవ ధర్మ సంయుక్తం, ఇంకా ధర్మంతో కూడినటువంటి మరొక మాటను కూడా చెప్పడం ప్రారంభిస్తూ పురుషస్య హి జాతస్య భవంతి గురవస్త్రయః ఆచార్యశ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ. నాయనా రామచంద్ర, పురుషునికి అంటే జన్మించినటువంటి ప్రతి ప్రాణికి కూడా, ప్రతి పురుషునికి కూడా ముగ్గురు గురువులుగా తెలియబడుతున్నారు. ముగ్గురిని గురువులుగా చెప్పారు. ఆ ముగ్గురి మాట కూడా తప్పనిసరిగా కాదనకూడదు, ఆ ముగ్గురి మాట కూడా నెరవేర్చాలి అనే మాటను చెబుతూ మరి సనాతనమైనటువంటి కులధర్మాన్ని ఉపపాదన చేశాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి. మరి ఆ కులధర్మం ప్రకారం నీవే రాజు అవ్వాలి అన్నాడు. కానీ దానికి కూడా రామచంద్రమూర్తి దగ్గర సమాధానం ఉన్నది.
వశిష్ఠ మహర్షి, మీరు అన్నట్లుగా జ్యేష్ఠుడు రాజ్యాన్ని పొందడం అనేది మన వంశాచారంగా కులధర్మంగా వస్తూ ఉన్నది. కానీ అక్కడ మీరు గమనించాలి, ఎక్కడా కూడా ఇంతకు పూర్వం ఉన్నటువంటి వారిలో తండ్రి వనవాసం చేయమని చెప్పి ఎవరిని కూడా ఆజ్ఞాపించలేదు. అలా ఆజ్ఞాపించలేదు కాబట్టి వారందరూ కూడా జ్యేష్ఠులైనటువంటి పుత్రులు రాజ్యాన్ని పొందారు, వారు పరిపాలించారు. ఒకవేళ ఇంతకుముందు కూడా ఎవరైనా తండ్రి కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించి ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా వనవాసానికి వెళ్ళే ఉండేవారు. ఇంతకుముందు వారి అందరి విషయము వేరు, నా విషయం వేరు. రాముడు అంటున్నాడు అనమాట. ఏమని? ఇంతకుముందు వారందరూ కూడా పరంపరగా వచ్చినటువంటి రాజ్యాన్ని స్వీకరించారు, అందులో ఎటువంటి ఆటంకము కూడా కలగలేదు. కానీ నేను కూడా స్వీకరించడానికి తండ్రి గారి యొక్క మాట ప్రకారం పట్టాభిషేకానికి సిద్ధం అయ్యాను కదా, ఆ విషయం మీకు తెలుసు. కానీ అదే తండ్రి గారి యొక్క మాట కోసమని చెప్పి నేను ఈ వనవాసానికి వచ్చాను. కావున నేను మా వంశాచారాన్ని మంట కలపటానికో లేకపోతే ఆ వంశాచారాన్ని విడిచిపెట్టడానికో నేను సిద్ధపడలేదు. వంశాచారాన్ని ఆచరించడానికే నేను కూడా సిద్ధపడ్డాను. కానీ వంశాచారానుగుణంగా తండ్రి మాట వినడం కూడా మన వంశంలో ఉన్నటువంటి ఆచారం. ఒక విషయాన్ని చెప్పారు కదా, ఏమని? మరి సగరుడు అసమంజసుణ్ణి రాజ్యంలోంచి వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళను, నీ తర్వాత రాజ్యం నాది, కావున ఈ రాజ్యంలో నేనే ఉంటాను అని చెప్పి అసమంజసుడు అనలేదు. చెప్పగా తండ్రి గారు ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయాడంతే. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరి మన వంశాచారంగా పెద్దవాడు రాదవటం అనేది ఉన్నప్పటికీ కూడా తండ్రి మాటను వినడము, అదేవిధంగా ఈ విధంగా తండ్రి మాట ప్రకారము చేయటము కూడా మన వంశాచారమే. అందులోనూ ఇంతకుముందు వారెవరిని కూడా తండ్రులు వనవాసం చేయమనలేదు, నన్ను చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నాను, ఇది నా స్వధర్మము, ఈ విధంగానే చెయ్యాలి అని చెప్పి రాముడు మరి వనవాసం చెయ్యటమే కర్తవ్యం అని చెప్పి వశిష్ఠ మహర్షికి చెప్పాడు. దానితోటి వశిష్ఠ మహర్షి ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుని ఇంకో విషయాన్ని అంటున్నాడు. పితాహ్యేనం జనయతి పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి చాచార్య తస్మాత్ సగురు రుచ్యతే అంటున్నాడు. నాయన, పుట్టినటువంటి ప్రతి పురుషుడికి కూడా తల్లి, తండ్రి, గురువు అని చెప్పి ముగ్గురు కూడా ఆ ముగ్గురు గురువులుగా కీర్తించబడ్డారు. గురువు అంటే వారి మాట వినాలి అని ఉద్దేశ్యం. మరి వీరిలో పురుషోత్తముడైనటువంటి ఓ శ్రీరామచంద్ర, పురుషుని యొక్క తండ్రి అంటే తండ్రి బీజము, తల్లి క్షేత్రముగా చెప్పబడింది, ఆచార్యుడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఈ విధంగా తండ్రి బీజభూతంగా ఉండి జనింపజేసేవాడు, తల్లి క్షేత్రములా ఉండి జన్మనిచ్చేటటువంటిది. మరి గురువు ఆ పుట్టినటువంటి వాడికి జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చేటటువంటి వాడంటే రెండో జన్మను ఇచ్చేటటువంటి వాడు గురువు అని చెప్పి అన్నాడు. కావున అలా జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చినటువంటి గురువుల యొక్క మాట వినాలి కదా నాయన అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇందులో ఇంకా కొన్ని చిన్న చిన్న విశేషములను కూడా చెప్పాడు. వీటిలో మరి రామచంద్రమూర్తి చాలా ధీటుగా సమాధానం చెబుతాడు, వశిష్ఠ మహర్షి కూడా అదే విధంగా ప్రతిపాదించాడు. మరి ఇందులో ఉన్న మరిన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సరాజా సగరో నామ యస్ సముద్రమఖానయత్ ఇష్ట్వా పర్వణి వేగేన త్రాసయంతమిమాః ప్రజాః అసమంజస్తు పుత్రోభూత్ సగరస్యేతి న శ్రుతం జీవన్నేవ సపిత్రాతు
జీవన్నేవ స పిత్రా తు నిరస్తః పాపకర్మకృత్ నిరస్తః పాపకర్మకృత్ అంశుమానపి పుత్రోऽభూత్ అంశుమానపి పుత్రోऽభూత్ అసమంజస్య వీర్యవాన్ అసమంజస్య వీర్యవాన్ దిలీపోంశుమతః పుత్రః దిలీపోంశుమతః పుత్రః దిలీపస్య భగీరథః దిలీపస్య భగీరథః భగీరథాత్ కాకుత్స్థస్తు భగీరథాత్ కకుత్స్థస్తు కాకుత్స్థో येन విశ్రుతాః కాకుత్స్థాయేన విశ్రుతాః కకుత్స్థస్య చ పుత్రోऽభూత్ కకుత్స్థస్య చ పుత్రోऽభూత్ రఘుర్యేన తు రాఘవాః రఘుర్యేన తు రాఘవాః రఘోస్తు పుత్రస్తేజస్వీ రఘోస్తు పుత్రస్తేజస్వీ ప్రవృద్ధః పురుషాదకః ప్రవృద్ధః పురుషాదకః కల్మాషపాదः సౌదాసః కల్మాషపాదः సౌదాసః ఇత్యేవం ప్రథితో భువి ఏవం ప్రథితో భువి కల్మాషపాదపుత్రోऽభూత్ కల్మాషపాదపుత్రోऽభూత్ శంఖణస్త్వితి విశ్రుతః శంఖణస్వితి విశ్రుతः యస్తు తద్వీర్యమాసాద్య యస్సు తద్వీర్యమాసాద్య సహ సైన్యో వినీనశత్ సహ సైన్యో వ్యనీనశత్ శంఖణస్య చ పుత్రోऽభూత్ శంఖణస్య త పుత్రోऽభూత్ శూరः శ్రీమాన్ సుదర్శనः శూరः శ్రీమాన్ సుదర్శనः సుదర్శనస్యాగ్నివర్ణः సుదర్శనస్యాగ్నివర్ణः అగ్నివర్ణస్య శీఘ్రగः అగ్నివర్ణస్య శీఘ్రగः శీఘ్రగస్య మరుః పుత్రः శీఘ్రగస్య మరుః పుత్రः మరోః పుత్రః ప్రశుశ్రుకः మరోః పుత్రః ప్రశుశ్రుకः ప్రశుశ్రుకస్య పుత్రోऽభూత్ ప్రశుశ్రుకస్య పుత్రోऽభూత్ అంబరీషో మహాద్యుతిః అంబరీషో మహాద్యుతిః అంబరీషస్య పుత్రోऽభూత్ అంబరీషస్య పుత్రోऽభూత్ నహుషः సత్యవిక్రమः నహుషः సత్యవిక్రమः నహుషస్య చ మనాభాగः నహుషస్య చ నాభాగः పుత్రः పరమధార్మికः పుత్రః పరమధార్మికः అజశ్చ సువ్రతశ్చైవ అజశ్చ సువ్రతశ్చైవ నాభాగస్య సుతావుభౌ నాభాగస్య సుతావుభౌ అజస్య చైవ ధర్మాత్మా అజస్య చైవ ధర్మాత్మా రాజా దశరథः సుతः రాజా దశరథः సుతः తస్య జ్యేష్ఠోసి దాయాదः తస్య జ్యేష్ఠోసి దాయాదः రామ ఇత్యభివిశ్రుతः రామ ఇత్యభివిశ్రుతः తద్గృహాణ స్వకం రాజ్యం తద్గృహాణ స్వకం రాజ్యం అవేక్షస్వజనం నృప అవేక్షస్వజనం నృప ఇక్ష్వాకూణాం హి సర్వేషాం ఇక్ష్వాకూణాం హి సర్వేషాం రాజా భవతి పూర్వజः రాజా భవతి పూర్వజः పూర్వజేనావరః పుత్రः పూర్వజేన వరః పుత్రः జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే జ్యేష్ఠో రాజ్యేభిషిచ్యతే సరాఘవాణాం సరాఘవాణాం కులధర్మమాత్మనః కులధర్మమాత్మనః సనాతనం సనాతనం నాద్య విహంతుమర్హసి నాద్య విహంతుమర్హసి ప్రభూతరత్నాం ప్రభూతరత్నాం అనుషాధి మేదినీం అనుషాధి మేదినీం ప్రభూతరాష్ట్రాం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశాః పితృవన్మహాయశాః సరాఘవాణాం కులధర్మమాత్మనః సరాఘవాణాం కులధర్మమాత్మనః సనాతనం నాద్య విహంతుమర్హసి సనాతనం నాద్య విహంతుమర్హసి ప్రభూతరత్నాం అనుషాధి మేదినీం ప్రభూతరత్నామనుషాధి మేదినీం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశాః ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశాః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే దశోత్తరశతతమః సర్గః దశోత్తరశతతమః సర్గః అథ అథ శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకాదశోత్తరశతతమః సర్గః ఏకాదశోత్తరశతతమః సర్గః వసిష్ఠస్తు తదా రామం వసిష్ఠస్తు తథా రామం ఉక్త్వా రాజపురోహితః ఉక్త్వా రాజపురోహితః అబ్రవీద్ ధర్మ సంయుక్తం అబ్రవీద్ ధర్మ సంయుక్తం పునరేవాపరం వచః పునరేవాపరం వచః పురుషస్యేహ జాత
జాతస్య పురుషస్యేహ జాతస్య భవంతి గురవస్త్రయః భవంతి గురవస్త్రయః ఆచార్యశ్చైవ కాకుత్స్థ ఆచార్యశ్చైవ కాకుత్స్థ పితా మాతా చ రాఘవ పితా మాతా చ రాఘవ పితా హ్యేనం జనయతి పితా హ్యేనం జనయతి పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి చాచార్యః ప్రజ్ఞాం దదాతి చాచార్యః తస్మాత్ స గురురుచ్యతే తస్మాత్ స గురురుచ్యతే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ఏకాదశోత్తరశతతమే సర్గే ఏకాదశోత్తరశతతమే సర్గే శ్లోకత్రయం. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now